తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత బ్యాగులపై 6 గ్యారెంటీలు, అభయహస్తం లోగోతో పాటు సన్నబియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం అనే నినాదాన్ని ముద్రించారు. అయితే ఈ బ్యాగుల పంపిణీ విషయంలో లబ్ధిదారులకు కొత్త షరతులు ఎదురవుతున్నాయి. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోర్టబిలిటీ రేషన్ బియ్యం తీసుకునే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం ఒక్కో షాపులో ఎంతమంది కార్డు హోల్డర్లు ఉన్నారో సరిగ్గా అంతే మందికి లెక్క ప్రకారం ఉచిత బ్యాగులను సరఫరా చేస్తున్నారు. దీనివల్ల ఉచిత బ్యాగులు పొందాలనుకునే కార్డుదారులు తమకు కేటాయించిన రేషన్ షాపు వద్దకే వెళ్లి బియ్యంతో పాటు బ్యాగులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఎవరైనా పోర్టబిలిటీ విధానంలో వేరే షాపులో బియ్యం తీసుకుంటే వారికి ఉచిత బ్యాగులు అందే అవకాశం ఉండదని తెలిసింది. ఈ విషయంపై లబ్ధిదారులు ఎక్కడ బియ్యం తీసుకున్నా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ బ్యాగులను మాత్రం అందరికీ అందించాలని కార్డు హోల్డర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.